నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో భాగంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పట్టణ 1 టౌన్ పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం. ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 1 టౌన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 1 టౌన్ సిఐ దశరథ రామయ్య ఆధ్వర్యంలో చిన్నరావూరు రైల్వే గేట్, శ్మశానం రోడ్, పోతురాజు కాలనీలో పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా సిఐ దశరథ రామయ్య మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తనిఖీల్లో భాగంగా డాక్యుమెంట్స్ లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటిలో 20 ద్విచక్ర వాహనాలకు యజమానులు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగిందని, మిగిలిన 10 వాహనాలను 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ నుండి వాటిపై యాక్షన్ తీసుకునేందుకు ఆర్డీఓ అధికారులకు రాతపూర్వకంగా పంపించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, మద్యం వంటి వాటిపై ప్రతి ఇంటిని తనిఖీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎటువంటి గుర్తింపు లేకుండా బయట వ్యక్తులు ఉన్నట్లయితే అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని దశరథ రామయ్య హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు కార్డన్ అండ్ చర్చ్, చంద్రావూరు తోట రైల్వే గేటు అండ్ వైకుంఠపురం ఈ ఏరియాలో, ఈ శ్మశానం రోడ్డు, పోతురాజు కాలువ రోడ్డు ఏరియాలో చేయడం జరిగింది. దాదాపు ఒక 30 బండ్లు దాకా ముందు డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ జంక్షన్కి. దాంట్లో ఒక 20 వెహికల్స్కి వారు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు. అవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ 10 వెహికల్స్ ఉన్నాయి. ఆ 10 వెహికల్స్ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాటిని ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారికి తగిన చర్య తీసుకునే విధంగా, వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ లేవు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే విధంగా వారికి ఒక వ్రాతపూర్వకంగా లెటరు సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని హౌసెస్ కూడా చెక్ చేసాం. ఏమన్నా ఇల్లీగల్ కాంట్రాబ్యాండ్, ఏమన్నా గంజా, అదేవిధంగా లిక్కర్ ఏమైనా ఉంటుందని చెక్ చేసాం. ప్రస్తుతానికి మాకేం దొరకలేదు. ఇదే విధంగా నిరంతరం ఏరియాస్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తాం. ఇల్లీగల్గా ఏమన్నా ఉన్నా కానీ, ఇల్లీగల్గా ఇక్కడ లీవింగ్ చేస్తున్నా కానీ, ఎవరైనా బయట వ్యక్తులు ఏ విధమైన ఐడెంటిటీ లేకుండా కొంతమంది బయట నుంచి వస్తారు, అలాంటి వారిని కూడా తగిన చర్య తీసుకుంటాము.
పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ మాత్రమేనని, అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మే 21 అంటే భారతదేశపు మాజీ ప్రధాని, యంగ్ డైనమిక్ లీడర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన భారతదేశానికి టెక్నాలజికల్గా విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప నాయకుడు, మాజీ ప్రధానమంత్రి యొక్క మనవడు, మాజీ ప్రధానమంత్రి యొక్క కొడుకు ఆయన రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక ఉగ్రవాదులు హత్య చేయబడ్డటువంటి రోజు 1991 ఇలాంటి జనరల్ ఎలక్షన్స్లోని, ఇప్పుడు ఎలా జరుగుతుందో అలాంటి జనరల్ ఎలక్షన్స్లో కొన్ని పేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ చెప్పి తర్వాత తమిళనాడుకి వెళ్ళి శ్రీపెరంబదూరులో ఎలక్షన్ మీటింగ్లో అందరికీ ఉపన్యాసం చెప్పబోయే ముందు ఆయనకు దండలేస్తూ ఉండే సమయంలో ఒక ధను రూపంలో ఒక హ్యూమన్ బాంబు, మానవ బాంబు వచ్చి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని పేల్చుకుని రాజీవ్ గాంధీ గారితో పాటు కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లని చాలామందిని హత్య చేయబట్టినటువంటి రోజు. రాజీవ్ గాంధీ గారు దేశం యొక్క ఎందుకు చనిపోయాడంటే దేశం యొక్క సమగ్రత కోసం, శ్రీలంకకి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేయలేదనేటువంటి భావంతో చంపబడ్డాడు. భారతదేశ చరిత్రలో తల్లి కొడుకు ఇద్దరు ప్రధానమంత్రులుగా ఉండి దేశం యొక్క స్వాతంత్ర్యం సమగ్రత కోసం, ఇంటిగ్రిటీ అంటాం, దేశం విచ్ఛిన్నం కాబోయేటప్పుడు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలపటానికి వారి యొక్క ఇద్దరు ప్రాణాలని దేశ ప్రజలకు అర్పించారు. ఇప్పుడున్నటువంటి పార్టీలు చూస్తే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల ప్రజల్ని ఏకత్వం చేయటం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అలాగే అందరికీ సమానమైనటువంటి భావంతో, ప్రేమతో, సోదరాభిమానంతో చూసేది కాంగ్రెస్ పార్టీ. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి బీజేపీ పైన ఎంతసేపు దేశాన్ని ప్రాంతాల వారిగా విడగొడదాం, లేకపోతే మతాల వారిగా విడగొడదాం అనేటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోవచ్చు క్షణికావేశం మీద అంతా డబ్బులమయంతో వచ్చి, డబ్బు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళది కనీసం ఈ సంవత్సరం ఒక్కొక్కళ్ళు 5,000 కోట్లు తక్కువ లేకుండా తీశారు. దానికి ప్రజలను పూర్తిగా పార్టీలను తప్పడటం కూడా కరెక్ట్ కాదేమో. ప్రజలే నాకు డబ్బులన్నీ ఎగబడేటప్పుడు, అంత డబ్బుతో ఉన్నప్పుడు ఎక్కువ భాగం పరిపాలించినా కానీ, ఎక్కువ కాలం పరిపాలించినా కానీ, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీయలేకపోతుందంటే వాళ్ళు అవినీతి పరులా? ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలించగానే కొన్ని లక్షల కోట్లు దోసుకుని ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు గాడి పంచి 5,000 కోట్లు తీసేటువంటి ఆ పార్టీలు అవినీతి పార్టీలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2020-24 సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేడు ప్రపంచ స్థాయిలో మరియు భారతదేశంలో ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు ఉన్నత ఉద్యోగ అవకాశాల గురించి మరియు మన ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దానికి తగిన విధంగా ఎన్వీఆర్ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ని అభివృద్ధి పరచుకోవాలని తెలిపారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ సర్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు, మెడికల్ కాలేజీలకు కానీ అన్నిటికీ ఒక తెలియని ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర పరిధి దాటి బయటకు వెళ్తే కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ
అవకాశాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మీరందరూ ఎంతమంది పాస్ అయ్యి మెరిటోరియస్ ఉన్న వారందరూ ఈ రోజున ఉద్యోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నిజంగా తల్లిదండ్రులకి ఇబ్బందికర పరిస్థితి వాస్తవం. ప్రతిభ ఉన్న స్టూడెంట్ సబ్జెక్ట్ పరంగా స్కిల్ డెవలప్మెంట్ పద్ధతి ప్రకారం ఎవరైతే తన యొక్క కమ్యూనికేటివ్ స్కిల్స్ నేర్చుకుని సబ్జెక్టుని అవగాహన చేసుకున్న వారు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను పదే పదే చెప్తూ ఉంటాను, మరి ముఖ్యంగా కంప్యూటర్స్ కానీ ఫార్మా కెమికల్స్లో కానీ భారతదేశం ఎంత వేగంగా ముందుకు పరిగెత్తుతుంది అనే విషయాన్ని పదే పదే మనం స్మరించుకుంటూ ఉంటాం. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్, ఎన్వీఎన్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ విడిఎన్ అజయ్, వివిధ విభాగాల హెచ్ఓడీస్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఫేర్వెల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్ గారు, అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఆల్ హెచ్ఓడీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడే ఈ రిలీజ్ అవుతున్న సందర్భంగా అందరికీ మంచిగా ఆల్ క్లియర్ అయ్యి చక్కగా వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్తో బయటపడుతున్నందుకు మా మేనేజ్మెంట్ నుంచి, మా కళాశాల నుంచి, మా టీం బృందం నుంచి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 24వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్న పత్రాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. ఎంఈఓ పరిరక్షణలో ప్రశ్న పత్రాల బాక్సులను పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. 8 సబ్జెక్టులకు గాను 8 బాక్సుల్లో పేపర్లను ఉంచి వాటికి సీల్ వేసినట్లు ఎన్సీఆర్ స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ సుధారాణి తెలిపారు. 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రేపు 24 నుంచి మొదలవుతున్నాయండి. నన్ను ఎన్సీఆర్ఎన్ఎంఐ స్కూలుకి చీఫ్ సూపరింటెండెంట్గా వేయటం జరిగింది. కానీ ఈరోజు నిన్న 20వ తారీఖు గుంటూరులో స్టాల్స్ గర్ల్స్ హై స్కూల్లో మీటింగ్కి అటెండ్ అయ్యాము. సిఎస్లకి డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి అక్కడ మీటింగ్ డిఓ మేడం మీటింగ్ కండక్ట్ చేయటం జరిగింది. ఈరోజు 21వ తారీఖున పోలీస్ స్టేషన్లో పిఎస్ నెంబరు 3 పోలీస్ స్టేషన్ నెంబర్లో పేపర్లు ఎంఈఓ గారు సార్ వచ్చి పేపర్లు ఇవ్వటం జరిగింది. బాక్సుల్లో డిపాజిట్ చేయటం జరిగింది. 8 సబ్జెక్ట్స్ 8 బాక్సుల్లో పెట్టడం జరిగింది. వాటికి తాళాలేసి జాగ్రత్తగా సీల్ వేయటం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.